హీరోయిన్ అమలాపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళం, మలయాళం, కన్నడం, తెలుగు భాషల్లో సినిమాలు నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సరసన కూడా నటించింది అమలాపాల్. ఇకపోతే ఈ బ్యూటీ కెరీర్ పీక్స్లో ఉన్న సమయంలోనే వివాహం చేసుకుంది. కేరళలోని కొచ్చిలో గ్రాండ్గా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దు గుమ్మకు ఓ పన్నండి కొడుకు కూడా జన్మించాడు. ఓనం పండుగ సందర్భంగా కుమారుడి ఫేస్ను రివీల్ చేసింది. భర్త జగత్ దేశాయ్ కుమారుడితో దిగిన అద్భుతమైన పిక్స్ పంచుకొని నెటిజన్లను ఆకట్టుకుంది. అయితే తాజాగా అమలాపాల్ ప్రేమ శాంతితో చుట్టుముట్టిన ఇలై బాప్టిజం జరుపుకుంటున్నారు అని రాసుకొచ్చి పోస్ట్లో ఫోటోలు పంచుకుంది. బాప్టిజం జరపడం అంటే క్రైస్తవ మతంలోకి మారడం. ఒక వ్యక్తిని నీటిలో ముంచి లేదా వారిపై నీరు పోసి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ పేరుతో ఆ వ్యక్తిని క్రైస్తవ మతంలోకి చేర్చి సమాజంలోకి ఆహ్వానించడం. బాప్టిజం ద్వారా ఒక వ్యక్తి పాపాలను కడిగి దేవుని సేవకుడిగా గుర్తిస్తుంది. దేవుని సంబంధాన్ని ఏర్పరచుకోవడమే బాప్టిజం. ఇప్పుడు ఆ బాప్టిజంలోకి కుమారుడిని మార్పించింది అమలాపాల్.